నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈజ్ మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ అడ్వకేట్ ఆదిత్య మల్లేల గారు. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మనం గత 3 రోజులుగా చూస్తూనే ఉంటున్నాం. బెట్టింగ్ యాప్స్ ఎక్కడ చూస్తున్నా ఇదే. బట్ కంటెంట్ పాతది అయినప్పటికీ కూడా దాంట్లో చూసే ట్విస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి కొత్తగా ఉన్నాయి ప్రతిరోజు కూడా. ఆ ట్విస్ట్ల గురించి వాళ్ళ మీద జరిగే కేసుల గురించి ఈ రోజు మనం అడ్వకేట్ గారితో డిస్కస్ చేసి ఇంకా క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ టాపిక్ చాలా హైలైట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. గత 3 రోజులుగా మనం చూస్తున్నాం ఎంత హల్చల్ అవుతుందో అనేది. ప్రతిరోజు ఒక కొత్త ట్విస్ట్ ఇందులో మనకు కనబడుతుంది. అంటే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అవుతున్నారు. సో అలా చాలా మంది బయటకు రావడం జరిగింది. పెద్దవాళ్ళేంటి, చిన్నవాళ్ళేంటి చాలా మంది ఉన్నారు ఇందులో. సో ఈ బెట్టింగ్ యాప్స్ విషయానికి వచ్చేసరికి అసలు ఈ యాప్స్ అనేవి ఎవరు తయారు చేస్తారు, అసలు ఈ యాప్స్ ఎన్ని ఉన్నాయి, ఈ బ్యాక్ ఎండ్ లో ఈ యాప్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయి, అసలు మన ఇండియాకి ఈ యాప్స్ అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు, ఎలా వచ్చినాయి అనే దాని గురించి ఇంకొంచెం డీటెయిల్ గా మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాం. సో బెట్టింగ్ అనేది ఇప్పుడు ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ ఇల్లీగల్ సబ్జెక్ట్ అన్నమాట. సో మనము ప్రతి ఒక్కరికి ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ప్రతి ఇండివిజువల్ కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ పరిస్థితి వల్ల అందరికీ ఒక మంచి గుడ్ మెసేజ్ పంపాలి సొసైటీలో. ఈ బెట్టింగ్ పరంగా ఏంటంటే ఒక రిక్రియేషనల్ ఆస్పెక్ట్ని హ్యాబిట్గా చేసుకునే సిచ్యువేషన్ ఉంటుంది అనేది క్లియర్గా ఐడెంటిఫై అయింది. సో లాస్ అనేవి ఉన్నాయి దీంట్లో. ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్ పరంగా చూసుకుంటే అవి ఇప్పుడే స్టార్ట్ అయినాయి, ఇంకా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయబోతున్నారు. సో ప్రమోటర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు చెక్ చేసుకోవాలి. వాళ్ళు మెసేజ్ ఇచ్చేటప్పుడు ప్రమోట్ చేసేటప్పుడు ఎందుకు మనం ఇలాంటి ప్రమోట్ చేయొచ్చా లేదా, లీగాలిటీస్ ఏంటి, అనవసరంగా మనం మన చరిష్మాని లేకపోతే మనం డిఫేమ్ చేసుకుంటాము. కొంతసరే డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అన్న ఉద్దేశంలో డిఫేమ్ చేసుకుంటే తర్వాత అదర్ ప్రమోటింగ్ ఆస్పెక్ట్స్ దగ్గర మిమ్మల్ని నమ్మే సిచ్యువేషన్ ఉండదు. సరే, అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా వర్క్ చేస్తున్నాయని మనం మాట్లాడుకుంటే బెట్టింగ్ యాప్స్ పరంగా మనకి సైబర్ లా గురించి కూడా మనం మాట్లాడాలి. సైబర్ లా పరంగా చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి బ్యాక్ ఎండ్ లో. అదే అంటున్నారు సార్, సైబర్ వాళ్ళకి కూడా దీంట్లో కనెక్షన్స్ ఉన్నాయని. ఎగ్జాక్ట్లీ. సైబర్ అండ్ సెక్యూరిటీకి రిలేటెడ్, మనకి సైబర్ లాస్ కి రిలేటెడ్ ఏంటి అంటే మనకి ఫోన్ అనేది ఇవాళ ఎలా అయిపోయిందంటే మన జేబులో పెట్టుకునే బాంబ్ లాగా తయారైపోయింది తెలియకుండా. ఎందుకు అలా తయారైపోయిందంటే మన ఫోన్ లో మొత్తం వరల్డ్ ని యాక్సెస్ చేయొచ్చు మనం మంచిగా మాట్లాడుకుంటే, మంచిగా దాన్ని అంటే మంచి పర్స్పెక్టివ్ లో చూసుకుంటే. అదే ఫోన్ ఒక టీఎన్టీ బాంబ్ లాగా మీరు వాడుకోవాలనుకుంటే అలా కూడా వాడుకోవచ్చు. అంటే మీరు కనుక మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్, లేకపోతే మీ యూజర్ నేమ్, లేకపోతే మీ ఈమెయిల్ ఐడీస్, మీ ఫోన్ నెంబర్స్ అన్నీ ఒక పనికి మాలిన ఆస్పెక్ట్ కోసం ఫీడ్ చేయటము, లేకపోతే పనికి మాలిన యాప్స్లో ఊరికే పద్దాగా రిజిస్టర్ అవటము, ఏ యాప్ పడితే ఆ యాప్లో రిజిస్టర్ అవటము. ఎలాంటి యాప్స్ మనం ఒక ఆథరైజ్డ్ యాప్స్ ఏ మనకి నిజంగా అవసరమో ఆ యాప్స్లో మనం యూజ్ చేసుకొని వాడుకోగలిగితే ఓకే, ఫైన్, ఇట్స్ ఫైన్. లేకపోతే సైబర్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ డేటా ప్రైవసీ లాస్ ఉన్నాయి. పెద్ద ఫేస్బుక్ లాంటి వాటికే, వాట్సాప్ లాంటి వాటికే తప్పలేదు. సో ఏంటి, యుఎస్ లాంటి చోట్ల కూడా డేటా ప్రైవసీకి రిలేటెడ్ మన డేటా ఎక్కడన్నా మనం ఇచ్చినా కూడా ఎలా ఏమవుతుంది, క్రెడిట్ కార్డ్స్ ఎక్కడైనా స్వైప్ చేసినా కూడా చాలా సెక్యూర్డ్గా ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. వాళ్ళు చేసేదే ఒక బ్యాడ్ థింగ్. అయితే ఈ బెట్టింగ్ అనేది, గ్యాంబ్లింగ్ ఆన్లైన్ యాప్స్ అనేది కంప్లీట్ గా ఇల్లీగల్. మరి ఇల్లీగల్ ఆస్పెక్ట్ కోసం మీరేంటి ఏం పనంగా పెడుతున్నారు, ఫస్ట్ డబ్బులు కడుతున్నారు, లేకపోతే ప్రాణాలని పెట్టారు, డబ్బులు కడుతున్నారు, అప్పు తీసుకొచ్చి పెడుతున్నారు, ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తెచ్చి పెడుతున్నారు, ఒకసారి అలవాటు పడిపోయి ఆస్తులు అమ్మి పెడుతున్నారు. ఏంటి ఇంకెక్కువ డబ్బులు వస్తాయేమో అని చెప్పి ఉద్దేశించు. మనం ఏంటంటే చిన్నప్పుడు మనం మ్యాథ్స్ నేర్చుకున్నాం కదా, మ్యాథ్స్ పరంగా స్టాటిస్టిక్స్ పరంగా చూస్తే ఇప్పుడు సబ్జెక్ట్ ఆఫ్ ప్రాబబిలిటీ ఉంది. అంటే ప్రాబబిలిటీలో పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్ లో మనం క్లియర్ కట్ గా ఏం చెప్తారు, ఇన్ని ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తున్నారు. బెట్టింగ్ కూడా అలాంటిదే కదా. మరి బెట్టింగ్ పరంగా చూసుకుంటే ఏంటి, మీరు 100 టైమ్స్ ఉంది అనుకోండి, మీరు గెలిచే టైం ఎన్ని టైమ్స్ గెలవచ్చు, మా 10 to 15 టైమ్స్ గెలవచ్చు, 4 to 5 టైమ్స్ గెలవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రిడిక్షన్ కరెక్ట్ వస్తుంది సార్, మిగతా అన్ని కూడా ఫెయిల్. సో అది వేరీ అయింది. అది ఎలా ఉంటది అంటే ఒక్కోసారి ఏంటంటే మీరు చెప్పినట్టు ఫస్ట్ మనకి ప్రెడిక్షన్ లో మనకి డబ్బులు ఇచ్చినట్టు చేసి మన ఎడిట్ చేసి ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టే అవకాశం ఉండి తర్వాత మనం ఓడిపోయేటట్టు అవకాశం ఉండొచ్చు. లేకపోతే ఫస్ట్ ఏంటంటే అవుట్ ఆఫ్ 3 to 5 టైమ్స్ లో ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉండొచ్చు. సో తర్వాత ఏంటి, ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టి పోయిన డబ్బులు కూడా రికవర్ చేసుకోవాలనుకోవచ్చు. అయితే మనం చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి టెక్నాలజీ వచ్చింది కదా,
మరి ఈ యాప్స్ డిజైన్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఎలా డిజైన్ చేస్తారు, వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అయ్యేటట్టు డిజైన్ చేసుకుంటారు. అంటే నెంబర్ ఆఫ్ ఛాన్సెస్, నెంబర్ ఆఫ్ ప్రాబిలిటీ అనేది ఇన్పుట్ మనం ఇచ్చిందే కదా. మనం అంటే ఎవరైతే డిజైన్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ డిజైన్ చేసి దాంట్లో ఎంత రేషియోలో మాకు మనీ వెనక్కి రావాలి అనేది వాళ్ళు సెటప్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఆడియన్స్ కి ఏమి రావు, ఓన్లీ వాళ్ళకి మాత్రమే ప్రాఫిట్ అవుతుంది. ఇది ఇల్లీగల్ కదండి. ఇల్లీగల్ వాటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దీని మీద రెగ్యులేటరీ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఒక పర్టికులర్ రెగ్యులేటరీ పరంగా ఆస్పెక్ట్స్ ఉండే అవకాశం తక్కువ కదా. ఎందుకంటే ఫారెన్ నుంచి యూట్యూబ్ గానీ లేకపోతే యాప్ స్టోర్ గానీ ఒక పర్టికులర్ ప్రాంతానికి రిలేటెడ్ కాదు కదా, ఆల్ ఓవర్ ద వరల్డ్. బట్ మరి ఎవరైతే మన పర్టికులర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ కి రిలేటెడ్, నెట్వర్కింగ్ కి రిలేటెడ్, కమ్యూనికేషన్ కి రిలేటెడ్, బ్రాడ్కాస్టింగ్ రిలేటెడ్, ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ అవి బ్లాక్ చేసి సెక్యూరిటీ పరంగా బ్లాక్ చేసే సిచ్యువేషన్ ఉండాలి. అంటే వాళ్ళు దాని మీద శ్రద్ధ పెట్టగలగాలి, బాగా శ్రద్ధ పెట్టాలి. ఇప్పుడు శ్రద్ధ పెట్టలేదని కాదు, ఇంకా బాగా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మన కంట్రీకి ఏదైనా థ్రెట్ అవుతుంది అనుకోండి, డెఫినెట్ గా ఏంటి హై ప్రయారిటీ ఇస్తారు కదా. సిమిలర్లీ ఇక్కడ కూడా ఇది రెగ్యులేషన్స్ పరంగా స్టేట్ లెవెల్లో, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే షెడ్యూల్ పరంగా స్టేట్ లెవెల్లో వాళ్ళు స్టేట్ లాస్ పరంగా డిసైడ్ అవ్వండి అని చెప్తుంది. అఫ్ కోర్స్ ఏంటంటే సెంట్రల్ లా ఒకటి ఉంది, బట్ స్టేట్ లాస్ పరంగా డిసైడ్ అయినప్పుడు స్టేట్ కూడా కమ్యూనికేట్ చేయాలి కదా. సెంట్రల్ గవర్నమెంట్ కమ్యూనికేట్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ వేరే కంట్రీస్ తో కమ్యూనికేట్ చేయాలి. సో దాన్ని బేస్ చేసుకొని ఈ ఏవైతే బెట్టింగ్స్ ఇల్లీగల్ ఉన్నాయో మా ఇండియాలో ఇలాంటి ఇల్లీగల్ కాబట్టి అవి మాకు ఇక్కడ రాకుండా చూడగలిగే ప్రొటెక్షన్ పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ మనకు ఉంది. సో లేకపోతే మన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ కూపన్ కోడ్స్ లాంటివి ఇస్తారు. వాళ్ళు ఏంటంటే ఎవరైనా రెఫర్ చేసినా కూపన్ కోడ్స్ ఇస్తాం జరుగుతుంది. కూపన్ కోడే కదా ఆడి చూద్దామని చెప్పి, గెలిచాం కదా అని చెప్పి ఎడిక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే ఎవరైనా రెఫర్ చేశారు అనుకోండి, ఆ రెఫరెన్స్ బేస్ చేసుకొని మీకు కూపన్ కోడ్ ఇచ్చామని చెప్పడం జరిగింది. లేదు ఫస్ట్ ఇంత మనీ డిపాజిట్ చేయండి, ఆ మనీతో ఆడండి, మీరు గెలిస్తే ఇంకా మళ్ళీ మనీని రీఛార్జ్ చేయండి, లేదా మినిమం అమౌంట్ ఆఫ్ మనీ ఇంత రీఛార్జ్ చేయండి అనే అవకాశం కూడా ఉండొచ్చు. ఇంకో అవకాశం ఏంటి, ఏజెంట్ అని ఒక మధ్యలో ఒకరిని పెడతారు. ఆ ఏజెంట్ అకౌంట్ ద్వారా ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని జరుగుతాయి అనమాట. సో బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ లో కూడా రకరకాలు ఉన్నాయి అనమాట. సో రకరకాలు ఉన్నాయి కాబట్టి ఒక్కోటి ఒక విధి విధానంగా ఆపరేట్ అవుతున్నాయి. అయితే కొన్ని వాళ్ళు ఏం చెప్తారంటే మేము లీగల్ యాప్స్ అంటే లీగల్ గా నిజంగానే పే చేస్తాము, గెలిచినప్పుడు పే చేస్తాం, ఓడినప్పుడు మేము డబ్బులు తీసుకుంటామని వాళ్ళ ఉద్దేశం. లీగల్ యాప్స్ అంటే లీగల్ అంటే ఇక్కడ దాని మీద లీగాలిటీస్ అయితే మనకు లేవు కదా. అఫ్ కోర్స్ ఏంటంటే ఒక కేసులో, మెడ్రాస్ కేసులో సుప్రీం కోర్టులో ఒక ఎక్సెప్షన్, ఒక జడ్జిమెంట్ అయితే ఇస్తాం జరిగింది. ఏమని ఇచ్చారు ఆ పర్టికులర్ కేసులో, సరే గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్లో ఇది గేమ్ ఆఫ్ స్కిల్ కింద క్లాసిఫై అయింది కాబట్టి సరే ఇది గ్యాంబ్లింగ్ కిందకి రావట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అది ఒక ఎగ్జంప్షన్ మాత్రమే. బట్ ఏంటి ఇప్పుడు స్టేట్ లాస్ ఉన్నాయి కదా, స్టేట్ లాస్ అండర్లో పర్వ్యూలోకి వచ్చేసినప్పుడు ఏమైంది, ఇల్లీగల్ ఆస్పెక్ట్స్ ని ఎవ్రీ వన్ నీడ్ టు టేక్ కేర్. అంటే అవేర్నెస్ పరంగా పీపుల్ కి ఐడియా ఉండాలి, మళ్ళీ గవర్నమెంట్ పరంగా కూడా రియాక్ట్ అవ్వాలి అప్రోప్రియేట్ గా. ఎందుకంటే పీపులే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు అనుకోండి. ఇప్పుడు లైక్ ఏంటంటే పెద్ద పెద్ద స్పోర్ట్స్ మెన్, క్రికెటర్స్, లేకపోతే సెలబ్రిటీస్, బాలీవుడ్ టాలీవుడ్ సెలబ్రిటీస్, యూట్యూబర్స్ అందరు ప్రమోట్ చేస్తున్నప్పుడు ఇది లీగలేనేమో అనుకొని వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆడుతున్నారు. ఇన్వాల్వ్ అయ్యి ఆడినప్పుడు ఏంటంటే హ్యాబిట్ అయిపోతుంది వాళ్ళకి. సో అది ఉన్న సిచ్యువేషన్ అయితే. యా సార్, ఈ బెట్టింగ్ యాప్స్ ది బ్యాక్ ఎండ్ ఎలా వర్క్ చేస్తుందని ఇప్పటివరకు ఎవరు డిస్కస్ చేసింది లేదు. ఇది ఒక పెద్ద డేటా చోరీ అండి, మనకి తెలియకుండా మన డేటా అనేది చోరీ అయిపోతుంది. సో లోన్ యాప్స్ అయినా అంతే, బెట్టింగ్ యాప్స్ అయినా అంతే, ఇంకా అదర్ మనకి అనవసరమైన యాప్స్ అయినా అవునండి. మీరు మన షాపింగ్కి వెళ్ళినా బయట ఎక్కడైనా వెళ్ళినా కూడా నెంబర్స్ అడుగుతున్నారు, ఆ డేటాను అమ్ముకుంటున్నారు. సో అక్కడ కూడా మనం ఏంటంటే కొంచెం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చూసుకొని ఆథరైజ్డ్ గా ఎవరైతే ఆథరైజ్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. అఫ్ కోర్స్ కొన్ని చోట్ల ఏంటంటే అసలు నెంబర్ ఇవ్వకపోతే ఆ డిస్కౌంట్ రాదు, లేకపోతే ఏంటంటే బిల్లింగ్ జరగదు అన్నట్టు ఉంటుంది, వాళ్ళు చెప్తారు అనమాట. ఓకే, సో వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.